సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమావేశం. అచ్చంపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. అచ్చంపేటను స్వచ్ఛ అచ్చంపేటగా మారుస్తానని తెలియజేశారు. అచ్చంపేటలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సమస్యలపై దృష్టి సాధించాలని సూచించారు. అచ్చంపేటలో మాంసం మార్కెట్ను ఏర్పాటు చేస్తానని, అదేవిధంగా లింగాల రోడ్డును విస్తీర్ణం చేసి సుందరంగా చేస్తానని, కొత్త పార్కులను ఏర్పాటు చేస్తానని తెలిపారు. విద్యారంగంలో ముందంజలో ఉండాలని, 4 కొత్త కాలేజీలను తెస్తానని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీలను విస్తరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ స్టెప్స్ మీరే తీసేసి దాని సాధ్యమైనంత వరకు తక్కువ కట్టండి. అంటే అక్కడ ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా వెహికల్స్ పోవడానికి ఇబ్బంది ఉందో, ఆ వెహికల్స్ పోవడానికి ఇబ్బంది ఉన్నటువంటి రోడ్లలో కూడా మీరు సహకరించాలి. మీరు తీసేసుకుంటే చాలా సంతోషం. లేకపోతే దానికి అట్లనే ఇబ్బంది ఉంటే మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఏదో రకంగా మిమ్మల్ని ఒప్పించి పనిచేస్తారు. ఇదే కాకుండా టౌన్లో చాలా చోట్ల రోడ్లు ఆక్యుపై చేసుకొని బిల్డింగ్లు కట్టారు. సరే, అది ఎట్లా కట్టిండ్రు ఏం కథనే దాని వివరాలకు వెళ్ళను, కానీ దయచేసి ఆ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్లు మీరే కట్ చేసుకోండి. ఇది ఒకటి. తర్వాత లింగాల రోడ్లో అది చాలా నేరోగా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి గతంలో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ రోడ్డును కూడా వెడల్పు చేయాలని కోరుకుంటున్నాం. అచ్చంపేట పట్టణాన్ని నేను గత పాలకులు చెప్పినట్టు నేను సిద్దిపేట చేస్తా, సిరిసిల్ల చేస్తా, గజ్వేల్ చేస్తా నేను చెప్పాను. కానీ అచ్చంపేట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడాలి. అచ్చంపేటలో ఆహ్లాదకరమైన వాతావరణం రావాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైనా లేఅవుట్ చేస్తే కామన్ ల్యాండ్లో మాత్రం పార్కులు పెట్టాల్సిందే. ఇక వేరే బిల్డింగ్లు వేరే వాటికి ఇచ్చేది ఉంటే వేరే దగ్గర ఇద్దాం, కానీ ఒక మంచి వాతావరణంలో అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధి జరగాలంటే మీరందరూ కూడా సహకరించండి. దయచేసి ఎక్కడెక్కడైతే ఇరుకు ఉన్నటువంటి రోడ్లలో ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకుంటే ఆ గేర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ స్టెప్స్ను బాగా ముందుకు వచ్చినట్టు పెట్టారు, దాన్ని తక్కువ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు ఈ పండుగల తర్వాత, సంక్రాంతి పండుగల తర్వాత అన్ని రోడ్లు విజిట్ చేస్తారు. దాన్ని ఫోర్స్ చేస్తున్నాం. అప్పుడు వచ్చి వాళ్ళంతా అధికారులు వచ్చి కూలగొడితే కొంచెం మీరు కూడా నొచ్చుకుంటారు. కాబట్టి ఆ రకం కాకుండా మీ అంతటి మీరే మీ లోపల భావన ఏం రావాలంటే ఇది మా అచ్చంపేట, ఇది మన అచ్చంపేట. అచ్చంపేట సర్వాంగ సుందరంగా ఉంటే అందరికి గౌరవం. కాబట్టి మీరంతటి మీరే వాలంటరీగా తీసేసుకుంటే చాలా సంతోషపడతాం. మరి దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అచ్చంపేటను ఒక మంచి పట్టణం, మంచి పట్టణం, లేకుంటే మంచి నగరంగా, పరిశుభ్రమైనటువంటి నగరంగా, స్వచ్ఛ భారత్ ఏ రకంగా అంటున్నామో స్వచ్ఛ అచ్చంపేట ఆ రకంగా ఐ లవ్ అచ్చంపేట అని ప్రతి ఒక్కరు ఐ లవ్ అచ్చంపేట అనాలి. ఆ రకంగా మనం అందరం కూడా పనిచేయాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి దీంట్లో చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా సహకరించాలి. ఇది మనందరి ప్రెస్టీజ్, ఇది మనందరి కోసం. మనం ప్రతి ఒక్కరు కూడా ఫీల్ కావాలి, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి. కాబట్టి మీ అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ మై డిమాండ్ ఆర్ కమాండ్, ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ అప్పీలింగ్. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.